హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ పేరు వచ్చేసి రామయ్య గాడిద. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? తిమ్మాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నవాడు. ఆయన కొన్ని పశువులతో పాటు ఒక కుక్కని ఒక గాడిదని పెంచుకున్నాడు. రామయ్య విరామ సమయంలో ఇంటి ముందు కూర్చున్నప్పుడు కుక్క తోక ఆడిస్తూ గంతులు వేస్తూ దాని ముందు కాళ్ళు రెండు రామయ్య ఒడిలో పెట్టి అతని చేతులు నాకుతూ రామయ్యను సంతోషపెట్టేది. రామయ్య ఎక్కడికి వెళ్ళినా దానిని వెంట తీసుకొని వెళ్ళేవాడు. అది చూసిన గాడిద దానిని ఓర్వలేకపోయింది. తను కూడా ఎలాగైనా యజమాని ఆప్యాయత సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది. మరునాటి సాయంత్రం రామయ్య ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే మంచి సమయం అనుకొని గాడిద మహాసంతోషంతో పెద్దగా అరుస్తూ తోకాడిస్తూ పరుగు పరుగున వచ్చి రామయ్య ఒడిలో రెండు కాళ్ళు పెట్టింది. అంతటితో రామయ్య కంగారుతో భయం వేసి కేకలు వేస్తూ వెనుకకు పడ్డాడు. క్షణంలో తేరుకొని దుడ్డు కర్ర తీసి గాడిదను చావబాదాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. ఈ స్టోరీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.